సుద్దాల శేఖర్ గారు మంచి ప్రయోక్త కూడా. ఎందుకంటే వారికి ఆ దేవుడిచ్చినట్టు అదృష్టం కూడా ఏంటంటే మంచి గలం. తప్పకుండా సార్ మీరు మీ వాయిస్ వింటుంటే ఇంతకుముందు తమిళ సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పే వాళ్ళ వాయిస్లా ఉన్నాయి. ఆ, తప్పకుండా మీరు డబ్బింగ్ చెప్పండి సార్. మీకు అవకాశం దొరికితే ఖచ్చితంగా వినియోగించుకోండి. అద్భుతమైన గలం మీది. ఆ, మీ ఎలాగో మీ బాబు కాబోయే డైరెక్టర్. తప్పకుండా వారికి సహకరిస్తారు. సార్ ఆశీస్సులు తీసుకున్నారు, చాలా సంతోషం. ఇంకోటి మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు మీరు, అది గొప్ప విషయం. తప్పకుండా అంటే చాలామంది ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఏదో సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ అలాంటివి కాకుండా మీరు సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చేయబోయే ప్రాజెక్టుకు చాలా అద్భుతం. వారి ఆశీస్సులు తీసుకోండి. వారి మాటల్లో ఒకసారి. మురళీ మోహన్ మోహన్ మరి మోహన్ సబ్జెక్ట్ రాసుకున్న సబ్జెక్టు ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే చాలా గొప్ప సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే మా గురువు గారు దాసనారాయణరావు గారు 1973లో ఒక సినిమా తాత మనవడు అనే సినిమా తీశారు. పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అని మనవాళ్ళు వచ్చి తాతని కాపాడుతారు, ఎస్వి రంగారావు గారిని. కానీ వీరు రాసుకున్న సబ్జెక్టు దానికి భిన్నంగా చక్కగా కొడుకు అంటే ఇలా ఉండాలి తల్లిదండ్రులకి అని రాసుకున్నారే. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా ఎక్కడున్నా మా గురువు గారి ఆశీస్సులు మీకు ఉంటాయి, దాసనారాయణ గారి ఆశీస్సులు, నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కదండి. రమేష్ గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీకు. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత మంచి థాట్ రావడం అనేది గ్రేట్ థింగ్ అండి. నవే డేస్ జనరేషన్ చూస్తున్నాం, అసలు వాళ్ళు కొడుకుల దారి వేరు, తండ్రుల దారి వేరు, తల్లిదారి వేరు, బిడ్డల దారి వేరు అన్నట్టు అయిపోయింది ఈరోజు నవే డేస్. కానీ మీరు దానికి భిన్నంగా రాసుకున్నారంటే గ్రేట్ థింగ్. గొప్ప సక్సెస్ అవుతుంది సబ్జెక్టు డెఫినెట్గా. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు సార్. వీఆర్ వెరీ హ్యాపీ ఎట్ యువర్ ప్రజెన్స్.